కానుకల ఈ వేలం నమామి గంగేకు సిరుల ప్రవాహం. ప్రధాని మోదీకి దేశ విదేశాల నుంచి లభించే కానుకలు జ్ఞాపికలు ఇప్పుడు గంగా నది పునరుద్ధరణకు శ్రీరామరక్షగా మారుతున్నాయి. ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు అందించే ప్రతి బహుమతిని కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా ఈ వేలం వేస్తూ ఇప్పటివరకు 52 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఈ సంప్రదాయాన్ని ప్రారంభించిన మోదీ ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా దానిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వేలంలో వచ్చే ప్రతి పైసాను నమామి గంగే ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుకు పూర్తిగా అంకితం చేస్తుండడం విశేషం. గత 5 ఏళ్లుగా ప్రధాని మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 31 వరకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ ఆక్షన్లను నిర్వహిస్తోంది. ప్రధానికి లభించే కానుకల్లో చిత్రాలు, శిల్పాలు, హస్తకళా వస్తువులు, మతపరమైన విగ్రహాలు, క్రీడా స్మృతి చిహ్నాలు ఎక్కువగా ఉంటున్నాయి. గాజు ఫ్రేమ్లో మీనియేచర్ ఆలయ నిర్మాణంతో ఉన్న తుల్జా భవానీ విగ్రహం సుమారు 1,03,00,000 వరకు వేలం ధర పలికింది. వీటితో పాటు అయోధ్య రామమందిర మెటాలిక్ మోడల్, జమ్మూ కాశ్మీర్ పష్మీనా షాల్, తంజావూరు రామ్ దర్బార్ చిత్రం, నటరాజ మెటాలిక్ విగ్రహం, గుజరాత్ రోగన్ ఆర్ట్, నాగాలాండ్ చేనేత షాల్, వివిధ అంగవస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పారాలింపిక్స్ 2024 క్రీడాకారుల బూట్లు, నీరజ్ చోప్రా జావెలిన్, ఒలింపిక్ అండ్ పారాలింపిక్ క్రీడా సామాగ్రి, కాశీ విశ్వనాథ్ మోడళ్లు కూడా అధిక ధరలకు విక్రయమయ్యాయి. ప్రధాని కానుకల వేలం ద్వారా ఏ సంవత్సరంలో ఎంత వచ్చింది అనేది ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. 2021 మొదటి ఎడిషన్ లో 3,10,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఇక 2022 రెండో ఎడిషన్ లో 3,60,00,000, 2023 మూడో ఎడిషన్ లో 15,80,00,000, 2023 నాలుగో ఎడిషన్ లో 14,40,00,000, 2024 ఐదో ఎడిషన్ లో 11,16,00,000, 2024 ఆరో ఎడిషన్ లో 2,24,00,000, 2025 ఏడో ఎడిషన్ లో 1,89,00,000. ఇప్పటి వరకు 52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ వేలం ద్వారా సమకూరే కోట్లాది రూపాయలను పూర్తిగా నమామి గంగే ప్రాజెక్టుకే కేటాయిస్తున్నారు. గంగా నదిని మళ్లీ మునుపటి వైభవానికి తీసుకువెళ్లే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను పకడ్బందీగా వినియోగిస్తోంది. నమామి గంగే పథకం ద్వారా గంగా నదితో పాటు దాని ఉపనదుల్లోనూ కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మురుగునీరును నేరుగా నదిలోకి చేరకుండా పెద్ద ఎత్తున ప్లాంట్లను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. నదీ తీరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు గంగా నదిలోని అరుదైన జలచరాలు, ఇతర జీవరాశులను కాపాడుతున్నారు. వీటన్నింటినీ జాతీయ గంగా శుభ్రత మిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. కళాఖండాలు, అరుదైన శిల్పాలు, క్రీడాకారుల స్మృతి చిహ్నాల ఈ వేలం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని గంగా నది పరిశుభ్రతకి అంకితం చేయడం విశేషం. పర్యావరణ పరిరక్షణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు, చిత్తశుద్ధికి ఈ వేలాలే సజీవ నిదర్శనంగా నిలుస్తున్నాయి.